చాలా రోజుల నుంచి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా పైన టెర్రర్ అటాక్స్ చేస్తున్నారు. మనం చాలాసార్లు మనం ఊకుంటున్నాము. ఇప్పుడు చాలా అయిపోయింది. మోదీ గారు చేసింది చాలా బాగా పని చేశారు. ఇంతకుముందు కూడా మనం ఎయిర్ స్ట్రైక్ చేసినాము. ఊరి జరిగినప్పుడు కూడా చేసినాము, ఇప్పుడు కూడా చేసినాము. ఇది చేయాలా కంపల్సరీ ఉండే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అటాక్ చేయొచ్చు మన మీద. మనం యాజ్ ఏ ఇండియన్స్ మన ఆర్మీకి మన గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాలా. ఉగ్రవాదుల మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఆర్మీ ఆల్రెడీ చేస్తున్నారు. వాళ్ళది నీళ్ళు ఆపారు, సింధు జల్ సంధ్య రద్దు చేశారు. అది కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళకి ఆర్థికంగా నుక్సాన్ అది చేస్తున్నారు వాళ్ళకి మోదీ గవర్నమెంట్. ఇంకా వాళ్ళకి చేయాల్సింది వాళ్ళ పాకిస్తాన్లో ఎంత టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్ళందరినీ ఒకటేసారి చంపేయాల, పూర్తిగా నిర్మూలించే విధంగా తేయాలి. ఈ దాడి ప్రతి దాడితే తప్ప మన ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తేనే మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఈ ప్రతి దాడి తర్వాత మళ్ళీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కేవలం ఉగ్రస్థావరాలు మాత్రమే ధ్వంసం చేశారు, కానీ ఉగ్రవాదాన్ని నశింపజేయలేదు. వాటిని ముందు నిర్మూలిస్తేనే మనకి రాబోయే తరాల్లో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కోకుండా ఉంటాం. ప్రతిసారి పాకిస్తాన్ మన మీద కవ్వింపు చర్యలు చేయడం జరుగుతుంది. అలా అని చెప్పి ప్రతిసారి చాలాసార్లు వదిలేయడం కూడా జరిగింది. ఈసారి పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? యుద్ధం అయితే అంత అవకాశం ఉండదు, యుద్ధం వచ్చేంత అవకాశం అయితే ఉండదు. ఇది ఉగ్రదాడి చర్య కాబట్టి ఉగ్రవాదులపైన పెద్ద దాడే ఉంటుంది. సో ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు అడ్డుకోవడానికి ఏదైనా ప్రయత్నిస్తే అప్పుడు యుద్ధానికి దారి తీయవచ్చు. పాకిస్తాన్ ఆర్మీకి కూడా చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా ప్రతిచర్య చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. భారతదేశం కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద తీవ్రంగా అటాక్ చేసి మన పౌరుల్ని కాపాడుతాము, ఇలాంటి ఉగ్రవాద దాడులు మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, కావాల్సి వస్తే యుద్ధం కూడా ప్రకటిస్తామని చెప్పి మన ఇండియాకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. దాని మీద సార్ ఉగ్రవాదుల మూలాలను నాశనం చేయాలి. ఉగ్రస్థావరాలను కొలాప్స్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకొకటి వాళ్ళు ఏదన్నా ప్రత్యక్ష దాడి పాకిస్తాన్ సైన్యం ఏదైనా ప్రత్యక్ష దాడులు చేస్తే మన దేశ సైనికులు సిద్ధంగా ఉన్నారు వాటికి. పాకిస్తాన్ మీద నిన్న నైట్ 2 గంటలకి దాదాపు 9 స్థావరాలలో దాడి చేసింది. దాదాపు 90 మంది నుంచి 100 మంది దాకా ఉగ్రవాదులు చంపేశారు. పాకిస్తాన్ ప్రతి దాడి చేస్తానని చెప్పి మన గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేస్తే మనం ఎలాంటి దాడి చేయాలి? మనం ఆపరేషన్ సింధూర్ అనేది మంచి ప్రోగ్రామే, కానీ వాళ్ళు చాలా విధంగా మన వాళ్ళని పెట్టిన ఇబ్బందులు అవుతుంది, వాళ్ళు మన వాళ్ళని చంపిన విధానం అవుతుంది, అది సరికాదు. ఇలాంటివి జరగాల, ఎందుకంటే వాళ్ళకనేది వెనులో అనేది వణుకు పుట్టియాలి ఫస్ట్ థింగ్. దెన్ ఆఫ్టర్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా కొన్ని ప్రికాషనింగ్ మెజర్స్ అనేవి తీసుకోవడం కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్లో ప్రికాషనింగ్ మెజర్స్ ఎలా తీసుకోవాలా, ఏంటి, భద్రత తరపున లేకపోతే ప్రజలని ఎలా అప్రమత్తం చేయాలి, ఆ ఏరియాలో ఉన్న ప్రజల్ని ఎలా పోలరైజ్ చేసి కాపాడటం అనేది మెయిన్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే అన్ని విధాలుగా ఆర్థికంగా ఇప్పుడు బలపడుతున్న భారతదేశం మీద ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది వాళ్ళు ఏదో భయపెడదామని చేసినారు కదా, అది సరికాదు. దీన్ని ఖచ్చితంగా అఖండ భారతదేశం మొత్తం ఖండిస్తుంది ఈ విషయాన్ని. ఇంకో పాయింట్కి వచ్చేసేసరికి ప్రతి ఒక్కళ్ళు అవేర్ కావాలి ఈ విషయంలో. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ లూక్ హోల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేసింది అనేది తదుపరి విచారణలో తెలుస్తుంది కదా. మనం చూస్తున్నాం రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో. సో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఎన్ఐఏ అయితేంది, సిబిఐ అయితేంది, వీళ్ళన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు, మంచి న్యాయమే జరుగుతుంది. పాకిస్తాన్ మీద భారతదేశం పూర్తి యుద్ధం ప్రకటిస్తే భారతదేశ పౌరులుగా మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తా, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఆల్. ఎందుకంటే ఎవరైనా ప్రాణమే అండి. ఇప్పుడు చాలామంది యాత్రికులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు వెకేషన్స్లో వాళ్ళు వెళ్ళారు.
అలాంటి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని శాంతి చర్చలు ఏదో అంటారు కదా సంథింగ్, అలాంటి వాళ్ళు చేసి కూర్చొని చేసినట్టయితే బాగుండేది. అట్లానే డైరెక్ట్గా అటాక్ చేయడం అనేది సరికాదు అన్ని విధాలుగా. ఎందుకంటే 27 మందిని బలిగొన్న పహల్గామ్లో మతం అడిగి హతమార్చినారు మన వాళ్ళని. సో దీనికి ప్రతిదాడి కంపల్సరీగా ఉండాలి. సో నరేంద్ర మోదీ గారు అదే చెప్పినారు, ఏంటి అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి మరీ మేము వాళ్ళని వెంటాడి అది చేస్తామని. భారతదేశం మొత్తం కూడా దీనికి సమర్థిస్తుందని మేము అనుకుంటున్నాం. 100%గా మేమైతే సమర్థిస్తాం. ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి మార్క్ దిల్స్ ఈ నెల 7వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకి చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ యుద్ధమే వస్తే పాకిస్తాన్తో? 4 గంటలకి ఆ ప్రాంతంలో ఈరోజు సైరన్ మోగుతుంది. సైరన్ మోగగానే అందరూ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే బ్లాక్అవుట్ చేయాలి. బ్లాక్అవుట్ ఇన్ ది సెన్స్ అన్ని లైట్స్ ఇవన్నీ ఆఫ్ చేసి పెట్టాలి. చిన్నపిల్లలు మరియు ఏజ్డ్ పీపుల్ అందరినీ కూడా సురక్షిత ప్రాంతంలో ఉండేలాగా చూసుకోవాలి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతగా ఒక అవేర్నెస్ కల్పిస్తాం. మనం అంటూ యూనిటీగా ఉండాలి. ఇండియాలో ఉంటున్నాం కాబట్టి. అలాగే మనతోటి భారతీయుల్లో ఉన్న క్రిస్టియన్స్ని కానీ అలాగే ముస్లిమ్స్ కానీ వేరే మతం వాళ్ళు ఎవరైనా ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే పరాయి దేశంలో వాళ్ళు మతం చూసి చంపారు కదా. మన భారతదేశం జోలికి వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని అందరిని కాపాడుకోవాలి. అలాగే మన విలువల్ని ముందుకు తీసుకెళ్తా వాళ్ళు దాడి చేశారు కాబట్టి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో భవిష్యత్తులో ఎలాంటివి రాకూడదని మనం దాన్ని ముందుకు తీసుకెళ్తా అలా ఉండాలి. కానీ వాళ్ళు దాడి చేశారని మనం దాన్ని ప్రోత్సహిస్తూ పద్దాకా క్షమిస్తూ ఉండకూడదు. మనం అలాగే కొద్దిగా భయపెడతా ఉంటే వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారు. అలాగే వాళ్ళ ఎకానమీ ఇప్పుడు ఎలాగో మన వల్ల కొద్దిగా దెబ్బతింది. అలాగే మన ఎకనామీ భవిష్యత్తులో ఎదగాలంటే చాలా కంట్రీస్కి మన సపోర్ట్ ఉండాలి. అలాగే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కానీ యూకే కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ చాలా మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అలా సపోర్ట్ చేస్తున్నప్పుడే మనకి కొద్దిగా స్టడీగా కానీ లేకపోతే ఎకనామికల్గా కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలంటే అలాగే రావాలి. ఇప్పుడు పాకిస్తాన్కి మళ్ళీ మనం ఉన్నామంటే ఇంకా టెర్రరిస్టులుగా తయారవుతారు. అక్కడ చదువుకోలేదు, అలాగే నాలెడ్జ్ కూడా ఉండలేదు. ఇవాళ మనుషులకి నాలెడ్జ్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి. అది డిఫరెంట్ వేస్ ఆఫ్ సోర్సెస్ ఉండాలి. అక్కడ డెవలప్మెంట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంకా మతం పేరు పెట్టుకొని ఇంకా అట్లా దాడి చేస్తున్నప్పుడు మన ఇండియన్సే రివర్స్ అయ్యి ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ చెప్పేయాలి. అలా చేస్తే ఎవరికి ప్రాఫిట్ ఉండదు. మనం దెబ్బతింటాం, వాళ్ళు దెబ్బతింటారు. ఎవరైనా సరే రూపాయి సంపాదించుకొని ఫ్యామిలీని పైకి తెచ్చుకోవాలి, దేశం వృద్ధిలోకి రావాలి. ఇలా గొడవలు చేసుకుంటే ఖచ్చితంగా ఇండియా కంట్రోల్ చేసి వాళ్ళని కూడా నాలెడ్జ్ తెచ్చుకొని చేయాలి. అలానే వాళ్ళు దాడి చేసినా మనం సంపూర్ణంగా దాడి చేయకూడదు. వాళ్ళకి తెలిసేలా తెలియజేయాలి ఇండియన్ గవర్నమెంట్. అండ్ అలాగే మనం కూడా ముందుండి అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. చెడ్డలకు కూడా అర్థమయ్యేటట్టు క్లాసెస్ ఆ టైప్లో ఆ ట్రీట్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరికి అర్థమయ్యి వాళ్ళు కొంచెం మంచిగా ట్రీట్ చేసి వాళ్ళు ఇండియన్స్తో మెస్అప్ అయ్యి లైక్ వేరే కంట్రీస్ లాగా వాళ్ళు ఈడొచ్చి చదువుకొని ఒక స్థాయికి వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి మనం కొద్దిగా భయపెట్టి వాళ్ళకి చెప్పాలి. ఇంకా గొడవలు అవన్నీ కాకుండా చైనా కూడా సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి. కాకపోతే అవి కూడా అందరం కలిసి ఉంటేనే ఏదైనా, కొట్టుకుంటే ఏం వచ్చింది భూ అంతా కొట్టుకుంటే ఎవరికి ఏం రాదు. సో భవిష్యత్తులో ఏంటంటే కలిసి ఉండాలి. ఎప్పటికైనా కొట్టుకుంటే ఎప్పటికైనా యుద్ధ నష్టం జరిగింది. ప్లస్ యుద్ధం జరిగినా కూడా ఆ ట్యాక్సెస్ మన దగ్గరే కలెక్ట్ చేస్తారు వీళ్ళు, అంతేనా. మనం ఎకనామికల్ ఎదగాలంటే మనం ఐడియాస్ కొద్దీ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, అన్ని చోట్ల ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఒక లైఫ్లో ఉన్నాం కాబట్టి అలా అని ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతింటాం మనమే. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు బాగానే ఉంటారు, రేపు వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక గాజా మీద దాడి చేసినట్టు అలా దేశం పాడైపోయింది. సో భవిష్యత్తులో ఉండాలని మనం ఒక ఆలోచనతో ముందడుగు వేయాలి. లాస్ట్ టైం కూడా పుల్వామాలో కూడా ఇలాగే జరిగింది. వాళ్ళు ఫస్ట్ అటాక్ చేశారు, మనము ఎయిర్ స్ట్రైక్స్ అని చేసి రివెంజ్ తీర్చుకున్నాం. సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనకి రివెంజ్ దొరికిందని నేను అనుకుంటున్నాను, జస్టిస్ దొరికిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఎంతోమంది హిందూస్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్స్ అందరినీ చంపేశారు, వాళ్ళు సింధూరం పోయింది. అందుకే దాన్ని ఇప్పుడు కరెక్ట్ పేరు పెట్టారు, ఆపరేషన్ సింధూరం అనేసి కరెక్ట్గా పేరు పెట్టారు. అది జస్టిస్ దొరికింది, వాళ్ళ కుటుంబాలందరికీ జస్టిస్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ప్లస్ మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే దీని నుంచి వార్ ఏమైనా స్టార్ట్ అవుద్దా అనేసి. దీని నుంచి వార్ స్టార్ట్ అవుతే పాకిస్తాన్కి ఎక్కువ లాస్. ఇప్పుడు చూడండి, చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకి అమెరికా నుంచి సపోర్ట్ ఉంది, రష్యా నుంచి సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ ఉంది.
అలా అలా అనుకుంటే ఎక్కువ పాకిస్తాన్కే లాస్ అని నేను అనుకుంటున్నాను. మనం చూస్తే పాకిస్తాన్కి నీళ్ళు ఆపేసాం, సింధు వాటర్ ఆపేసాం. ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి. ఎస్పెషల్లీ రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, సౌదీ అరేబియాకి సంబంధించిన దేశాలు కూడా ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా ఏ దేశము సపోర్ట్ చేయట్లేదు, కానీ టర్కీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళని ఏ విధంగా ఖండించవచ్చు మన భారతదేశ ప్రజలు? మిడిల్ ఈస్ట్ దేశాలందరూ మ్యాక్సిమం టర్కీ అయినా సరే, ఇరాన్ అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే, ఈ మిడిల్ ఈస్ట్ స్టాన్ కంట్రీస్ అంటారు వీళ్ళందరూ మ్యాక్సిమం పాకిస్తాన్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మనకి ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ వస్తుంది, అలాగే మనకి రష్యా, అమెరికా నుంచి సపోర్ట్ వస్తుంది. చైనా ఆబ్వియస్లీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది, బ్యాకప్ పాకిస్తాన్కే ఇస్తుంది. అంతే, మిడిల్ ఈస్ట్ ఎక్కువ వాళ్ళకే సపోర్ట్ చేస్తుందండి. ఒకవేళ సంపూర్ణ యుద్ధం వస్తే భారతదేశం పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా? మరి ఇండియా స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, స్వాధీనం చేసేసుకుంటుంది ఆల్మోస్ట్. ఇంకా పీఓకేని స్లోగా టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ఇప్పుడు బ్లాస్ట్ చేస్తున్నారు కదా, ఆ టెర్రరిస్ట్ క్యాంపులని స్లోగా రేపు మన పీఓకే అంటే మన కాశ్మీర్ మనకి వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వచ్చింది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ సిటీ కానీ, మంగళాట్ కానీ, నాంపల్లి కానీ, చార్మినార్ కానీ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రికాషన్స్ ఇస్తారు, వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఒక పాకిస్తాన్ పర్సన్ అనేది మన హైదరాబాద్లో, ఇండియాలో ఎంట్రీ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు ఎవడైతే ఫస్ట్ హోల్ సిటీ కానీ, మంగళాట్ కానీ, నాంపల్లి కానీ, చార్మినార్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పీపుల్స్ 200 మెంబర్స్ ఉన్నారు. ఆ 200 మెంబర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తరిమి కొట్టే బాధ్యత మాది, మేము ఇండియన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాకిస్తాన్ పీపుల్ దాడి చేస్తారు అని చెప్పి కుకట్పల్లి పైన దాడి చేస్తారు, కేవీహెచ్పి పైన దాడి చేస్తారు, అమీర్పేట్, యూసుఫ్ కూడా వీళ్ళ పైన దాడి చేస్తారు అని చెప్పి చాలా వచ్చారు. ఒక్కడైనా నేను ఒకటే చెప్తున్నా, పాకిస్తాన్ పీపుల్ నేను సవాల్ విసురుతున్నా మీకు ఒకటే, మీరు పాకిస్తాన్ పీపుల్ అయితే మీరు అమీర్పేట్లో కాదు, ఎస్ఆర్ నగర్ కాదు, కుకట్పల్లిలో వచ్చి ముందట నించోండి. మేము ఇండియన్స్, మేము మాట్లాడే తరిక మా దగ్గర ఉంది. మేము కంపల్సరీ మాట్లాడి మేము ముందు నించటం. ఒక్క పాకిస్తాన్ పీపుల్ అనేది ఇండియాలో లేకుండా మేము చేసే బాధ్యత మాది. ఇంకా జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఓకే, ఇట్స్ అ ఎగ్జాంపుల్. టోటల్ 100% యాక్షన్ అయితే కాదు ఇది. జస్ట్ మనం ఏంది అనేది చూపిస్తాం, ఇంట్రడక్షన్ అంతే. ఇంకా సినిమా పెండింగ్ ఉంది. ఇది నా ఒపీనియన్ యాజ్ ఏ ఇండియన్గా. జస్ట్ ట్రయల్స్ మాత్రమే, పేర్లు మాత్రమే పడుతున్నాయి. సినిమా ఇంకా పెండింగ్. అప్పుడే పాకిస్తాన్ ఇంత భయపడితే కాదు కదా. సో ఉగ్రవాదుల మీద మనం అటాక్ చేస్తున్నాం, వాళ్ళ ప్రజల మీద అటాక్ చేయట్లేదు. కానీ వాళ్ళు వితౌట్ ఎనీ ఇంటిమేషను వాళ్ళ దురాలోచనతోటి మన ప్రజలను చంపేసింది. అసలు ఎలాంటి సంబంధం లేని అమాయకమైన ప్రజలను చంపేశారు. కాబట్టి ఈ అటాక్ అనేది 100% కరెక్ట్. కానీ ఇది వెరీ శాంపిల్. దిస్ ఈజ్ నాట్ మోర్ దెన్ ఎనఫ్. మాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ కావాలి. ఒకవేళ భారతదేశంతో పాకిస్తాన్ సంపూర్ణ యుద్ధానికే దిగితే మన భారతదేశ పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఆ ప్రతిదాడుల నుంచి ఎలా తప్పించుకోవాలి, అదే కాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సో యాక్చువల్గా అయితే టోటల్ ఇండియాలో అయితే అంత ఎఫెక్ట్ ఉండదు. మ్యాక్సిమం అది బార్డర్లో మాత్రమే ఉంటుంది. బార్డర్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అలర్ట్గా ఉంటే చాలు. మన మిడిల్లో ఎవరైతే ఉన్నారో మన దేశం మధ్యలో ఉన్నారో వాళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. కాకపోతే ఇంటర్నల్గా గొడవలు కాకుండా ఎవరైతే పాకిస్తాన్ సపోర్టర్స్ ఉన్నారో ఇంకా ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. మిగతా ఎవరు భయపడట్లేదు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఇండియా వీఆర్ 100% సపోర్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెడీ టు ఫైట్ విత్ పాకిస్తాన్. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశం స్వాధీనం చేసే అవకాశాలు ఉందా? చేస్తే ఇప్పుడే చేస్తారా, లేకపోతే ఒకవేళ ఇప్పుడే చేసే అవకాశం ఉందా, మళ్ళీ టైం తీసుకునే అవకాశం ఉందా? పీఓకేను మనం గ్రాప్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. ఇంతకన్నా మనకు తెలిసి మంచి ఆపర్చునిటీ రాదు. ఇంకోటి, పీఓకే మనదే, మనం ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. మనది మనము తీసుకుంటున్నాం అంతే. పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అప్పుడు నెహ్రూయే చెప్పేసిండు పీఓకే మనదని. వాళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ ఒక 18-20% ఆక్రమించుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళట్లేదు. అది కూడా మనదే. మనం ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.